హాయ్ విఎస్, నేను మీ డాక్టర్ సురేందర్ రెడ్డి ఆండ్రాలజిస్ట్. ఏం లేదండి, కపుల్స్ పెళ్ళైన తర్వాత 2-3 ఇయర్స్ అయినప్పటికి కూడా తమకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాలేదని ఆలోచిస్తున్నప్పుడు అబ్బాయి పరంగా ఒక ఆండ్రాలజీ డాక్టర్ గారిని కలిసినప్పుడు ఈ అబ్బాయి యొక్క స్పర్మ్ కౌంట్ క్వాలిటీ తగ్గనీకి వారికోసీల్ అని తెలిసింది. అయితే ఇప్పుడు అందరి డౌట్ ఏమంటే, అసలు ఏంటి సార్ ఈ వారికోసీల్ ఏంటి, ఒక మంచి ఇన్ఫర్మేషన్ దీని గురించి ఇస్తారని చాలామంది కపుల్స్ అడుగుతూ ఉంటారు. అందుకు వారికోసీల్ గురించి చక్కగా ఈ వీడియోలో చెప్దామని మీ ముందుకు వచ్చాను. మీకు అందరికీ ఎప్పుడూ చెప్తూ ఉంటానండి, వారికోసీల్ అంటే అబ్బాయిల బీజాల చుట్టూ ఉండే వీన్స్, ఇంప్యూర్ బ్లడ్ని తీసుకెళ్లే రక్తనాళాల్లో వాల్వ్ డిఫెక్ట్ ఉండడం వల్ల 1 వే ఉండేది 2 వే అయిపోయి ఇంప్యూర్ బ్లడ్ అంతా బీజాల చుట్టూ ఉండిపోయి ఆ ఇంప్యూర్ బ్లడ్ నుంచి వచ్చే టాక్సిన్స్ వల్ల టెస్టిస్ దెబ్బతింటుంది. ఎప్పుడైతే టెస్టిస్ దెబ్బతింటుందో అబ్బాయిలందరికీ కూడా వీర్య కణాలు అంటే స్పర్మ్ అనేది మనకు టెస్టిస్ నుంచి వస్తుంది. కాబట్టి బాగలేని టెస్టిస్ వారికోసీల్ వల్ల డ్యామేజ్ కావడం వల్ల అందులోంచి వచ్చే స్పర్మ్ కూడా క్వాలిటీ తగ్గిపోయి కౌంట్ తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది వారికోసీల్ అంటే. అయితే చాలామందికి అనుమానం ఏమంటే, సార్ నాకు అసలు పెయినే లేదు కదా, మరి వారికోసీల్ ఎక్కడి నుంచి వచ్చింది, ప్లస్ దీనికి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవాలా, అసలు ట్రీట్మెంట్ తీసుకోకుండా నడుస్తుందా అనేది అడుగుతూ ఉంటాను. యూజువల్గా వారికోసీల్ అనేది నేను చెప్పాను కదండి, వాల్వ్ డిఫెక్ట్, ఇది జెనెటికల్గా వస్తుంది. వాళ్ళకి యుక్త వయసు వచ్చినప్పుడు లేదా ఆ తర్వాత 20-22 ఇయర్స్లోనో చిన్నగా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అలా పెరుగుతూ పోయి చాలా సివియర్ అయిపోయి స్పర్మ్ ప్రొడక్షన్ మీద తన ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అయితే మీకు ఎవరైనా వారికోసీల్కి పలాని ట్యాబ్లెట్స్ ఉన్నాయి ట్రీట్ అయిపోతుంది అంటే ఖచ్చితంగా మీరు పొరపాటు పడ్డట్టే. ఈ వారికోసీల్ అనేది ఒక సర్జికల్ కండిషన్. సార్ ఏం సార్ సర్జరీనా, అమ్మో నాకైతే వద్దు సార్, ఉన్న కౌంట్స్ చాలు, నేను ఐవీఎఫ్కి వెళ్ళిపోతానులే అని సర్జరీ అంటే భయపడే వాళ్ళకు కూడా నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఏమండి, అన్నిటికీ సర్జరీ అంటే ఎస్ కరెక్టే, అంటే ఆ కండిషన్కో సర్జరీ, ఈ కండిషన్కో సర్జరీ నిజమే. బట్ ఇందులో మనము ఈ వారికోసీల్కి చేసే సర్జరీ ఏదంటే మోస్ట్ అడ్వాన్స్డ్ సర్జరీ మైక్రో సర్జరీ. ఇంత ముందు కాలంలో ఓపెన్ సర్జరీ అని లేదా లాప్రోస్కోపీ చిన్న కట్ ఇచ్చి అని చెప్తూ ఉంటారు. సర్జరీ అంటే భయపడే వాళ్ళు ఎంబలైజేషన్ బాగుంటుందేమో అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా చెప్తూ ఉన్నాను, ఎంబలైజేషన్లో ఆ కాయిల్స్ వేస్తారు. దానివల్ల మెయిన్ 1 లేదా 2 ఇంప్యూర్ బ్లడ్ వెజల్స్ ఏ ఉన్నాయో వాటికి బ్లాక్ కావచ్చు, అన్నీ కావు. కానీ మనం చేసే మైక్రో సర్జరీలో ఇంత కట్, మీరు బెల్ట్ పెట్టుకుంటారు కదండి, లెస్ దాన్ 1 సెంటీమీటర్ కట్, రెండు కరిగిపోయే సూచర్స్, 4-5 రోజులు, అంటే మ్యాక్సిమం 4-5 డేస్, 3 డేస్ రెస్ట్, 4th డే నుంచి మీరు హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళచ్చు. సర్జరీ అంటే మీరు భయం ఉంటే మైక్రో సర్జరీ గురించి అయితే పేరు మైక్రో, చిన్నది. సో మైక్రో సర్జరీ ద్వారా చేస్తే మిగతా నేను చెప్పాను ఓపెన్ సర్జరీ అనండి, ఎంబలైజేషన్ అండి, లాప్రోస్కోపీ అని, అందులో వచ్చే చిన్నపాటి లేదా పెద్దపాటి కాంప్లికేషన్స్ అన్నిటినీ కూడా మనం బైపాస్ చేయొచ్చు. ఇక్కడ రికరెన్స్ మళ్ళీ వచ్చే ఛాన్స్ మైక్రో సర్జరీలో తక్కువ. నెంబర్ 2, డ్యామేజ్ అయిన అన్ని వెజల్స్ను మనము క్లియర్గా చూస్తూ మైక్రోస్కోప్లో 2 ఏరియాస్లో టై చేసి కట్ చేస్తే దానికి వెళ్ళే ఇంప్యూర్ బ్లడ్ ఆగిపోయి ఏవైతే నార్మల్ బ్లడ్ వెజల్స్ ఉన్నాయో లేదా కొత్తగా వచ్చే ఇంప్యూర్ బ్లడ్ను తీసుకెళ్లే వీన్స్ ఉండడం వల్ల మనకు అక్కడున్న ఇంప్యూర్ బ్లడ్ అంతా క్లియర్ అయిపోయి టెస్టిస్ అంటే ఇప్పటివరకు డ్యామేజ్ అయినది పక్కన పెట్టండి, ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా, డిస్ట్రక్షన్ జరగకుండా మనకు వచ్చే స్పర్మ్ కౌంటు పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది మునపటి కంటే. ఇప్పుడు ఏమవుతుంది, మీరు అన్నట్టు ఎక్కడికి ఐవీఎఫ్ వెళ్ళాల్సిన అవసరం లేదండి. చక్కగా మీకు 10 మిలియన్స్ ఉంటే ఒక 15-16 అయ్యి, మీకు ఇంతకుముందు ప్రోగ్రెసివ్ మొటిలిటీ మీ స్పర్మ్ది ఒక 20 ఉంటే ఒక 26-27 లాగగలిగితే, మార్ఫాలజీ స్ట్రక్చర్ ఒక 2 ఉంటే 3-4 అయింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళకుండా న్యాచురల్గానే మ్యాక్సిమం 3-6 మంత్స్లో ఈ స్పర్మ్ కౌంట్ కనుక చక్కగా పెరిగితే న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా మీకు ఈ వారికోసీల్ గురించి ఒకసారి ఎవరో అన్నారు ఉన్న కౌంట్ పడిపోతుందని, లేదా ఒకసారి చేస్తే టెస్టిస్ మొత్తం డ్యామేజ్ అవుతుందని, మళ్ళీ వెంటనే 6 నెలలకే వస్తుందని, ఇటువంటి చాలా అనుమానాలు ఉంటాయి. మన క్లినిక్ ఒకసారి వచ్చినట్టయితే మీకు డయాగ్రామ్స్తో సహా చక్కగా చూపెట్టి, రెగ్యులర్గా మన క్లినిక్లో ఎటువంటి సర్జరీ చేస్తాం మీకు ఇమేజెస్ చూపించి, సక్సెస్ ఎలా ఉంటుందో పర్సంటేజ్ మీకున్న డ్యూరేషన్ను బట్టి అన్నీ చెప్పి
ఈ వారికోసీల్ మీద ఉన్న అనుమానాలను క్లియర్ చేసేసి మీ స్పర్మ్ కౌంట్ను మనం పెంచగలిగితే మీకు మోస్ట్లీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ట్రై చేద్దాం. కుదరకుంటే ఇంకా ఏమన్నా వేరే కారణాలు స్పర్మ్ కౌంట్ తగ్గనీకి ఉన్నాయని తెలిస్తే వాటిని కూడా కనుగొని వాటిని కూడా క్లియర్ చేసామనుకోండి, ఖచ్చితంగా మీకు చక్కగా మీ మిస్సెస్కి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చి చక్కటి పిల్లా పాపలతో ఎంతో ఆనందంగా మీ లైఫ్ని మీరు గడపచ్చు.